విజయవాడను వేధిస్తున్న అతిపెద్ద సమస్య మురుగు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక చిన్న చినుకు పడినా రోడ్లు అన్నీ జలమయమవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం పటిష్టమైన వరద నీరు మళ్లింపు కాలువలు లేకపోవడమే. గతంలోనే ఈ సమస్యను గుర్తించిన టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్య కేంద్ర సహకారంతో 520 కోట్ల నిధులు రాబట్టింది. నిర్మాణాల కోసం 200 కోట్లు విడుదల చేసి పనులు కూడా చేపట్టింది. అయితే ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వరద నీటి మళ్లింపు కాలువలపై దృష్టి సారించింది. వీటి నిర్మాణం కోసం తక్షణం 150 కోట్లు అవసరమవుతాయని బీఎంసీ అధికారులు అంచనా వేయగా నిధులు కేటాయించేందుకు సీఆర్డీఏ ముందుకు వచ్చింది. ఇటీవల జరిగిన సీఆర్డీఏ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ ఇదే అంశంపై అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించారు. వచ్చే వర్షాకాలం నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ ఆదేశించారు. కూటమి ప్రభుత్వం చొరవ, సీఆర్డీఏ సహకారంతో ఇప్పటికే కొన్ని చోట్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. పంట కాలువ రోడ్డు దర్శిపేట నుంచి బందరు కాలువ వైపు వెళ్లే డ్రైన్, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులో పనులు జరుగుతున్నాయి. ఇకనైనా మురుగు కష్టాలు తీరుతాయని నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో మిగిలిన ప్రాంతాల్లోని డ్రైన్లలో పూడిక తొలగించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అవుట్ఫాల్ల ప్రక్షాళన జరిగితేనే డ్రైనేజీ సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం లభిస్తుందని ప్రజలు అంటున్నారు. వేసవికాలంలో డ్రైన్స్ ఏదైతే ప్రక్షాళన ఉందో ఆ డ్రైన్స్ తీయడానికి అని చెప్పనని కార్పొరేషన్ వారు ఏర్పాటు చేశారండి. రానున్న మన రైనీ సీజన్ దృష్టిలో పెట్టుకుని ఇది చేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ రోడ్ ఎప్పుడు కూడా డ్రైన్ వాటర్తో నిండిపోతూ ఉంటుంది కాబట్టి ముందస్తు చర్యగా దీన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే, ఇంత ఖర్చు పెట్టి ఒక ఫుట్పాత్ వేసి దానిపైన పేవ్మెంట్ మీద మా స్టోన్స్ అంతా వేసి మ్యాన్ హోల్స్ ఇవన్నీ కూడా పెట్టి 5-6 నెలలే అవుతా ఉంది. ఇంత బాగా చేసిన దీన్ని మళ్ళీ బళ్ళై పెట్టి ఆక్రమించేసుకోవడం జరుగుతూ ఉంది. ఏదైనా ఫుట్పాత్ ఉపయోగం నడవటానికి కానీ ఈ బళ్ళు పెట్టుకుని ఆక్రమించుకోవడానికి కాదండి. ఫుట్పాత్ పక్కన కింద నడవాలంటే మెయిన్ రోడ్ అయిపోతూ ఉంది. ఏ చిన్న యాక్సిడెంట్ జరిగినా కూడా మరి దీనికి బాధ్యత ఎవరినంటారు? కాబట్టి మెయిన్ ఫుట్పాత్ క్లియరెన్స్ అనేది మన కార్పొరేషన్ వారు చూసుకుంటే తప్పితే ఇది జరగని పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ ఎక్కడికన్నా మూవ్ చేసి ఫుట్పాత్ ఆక్రమించుకోకుండా చేయడం అనేది మరి మన కమిషనర్ గారు గట్టిగా మొన్న కూడా మేము కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది. ఈ ఆక్రమణ అనేది కొంచెం ఇవన్నీ సరిచేయాల్సిన చాలా ఉన్నాయండి ఇక్కడ.